హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యుహబ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మీరు తమ్నేల్ చూసారు కదా, ఇది ఒక ఈవినింగ్ బ్లాగ్ అనమాట. స్పెసిఫిక్గా ఈవినింగ్ బ్లాగ్ చేయడానికైతే ఒక రీజన్ ఉంది. అదేంటి అంటే ఈ రోజు నుంచి నేను ఒక కొత్త టాస్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. యూజువల్గా మా పాప 4 o'clock స్కూల్ నుంచి రాగానే కాస్త ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా కలరింగ్ లాంటివి ఉంటే తను అవి ఇంట్లోనే కంప్లీట్ చేసి ట్యూషన్కి వెళ్తుందనమాట. ఇంకా పాప ట్యూషన్కి వెళ్ళిన తర్వాత బాబు బాగా గోల చేస్తూ ఉంటాడు. తనకి ట్యూషన్కి వెళ్ళటం ఇష్టం లేదు. అందుకని చెప్పి రైట్ నౌ అయితే తనకి ఇంట్లోనే హోమ్ ట్యూషన్ అయితే నేను ఇంకా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే తనకి నేను జస్ట్ ఒక రైటింగ్ ప్యాడ్ ఇచ్చి నార్మల్గా తనకి నేను నీకు నచ్చింది చెయ్యి అని చెప్పాను. బికాస్ ఫస్ట్ డే కదా, ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ హిమ్. వార్మప్ లాగా తనకి జస్ట్ ఇచ్చాను అనమాట. అండ్ హీ స్టార్టెడ్ మేకింగ్ సమ్ డ్రాయింగ్స్. ఎవరది? ప్యాట్ బొమ్మ నాది. అవునా? నాది కూడా వెయ్యి. అమ్మది ఎవరది? నేనా? స్వీటీ బొమ్మ. వావ్, బొమ్మకి చెవులు లేవే. చెవులు వెయ్యి. సో ఇంకా వాళ్ళిద్దరూ చదువుతున్నారనమాట. ఇంకా మా హ్యాపీ గోల చేయకూడదని చెప్పి తనకైతే కొన్ని బొమ్మలన్నీ వేసానమాట ఆడుకోవడానికి. తనకి యాక్చువల్లీ పాపిట్ అంటే చాలా ఇష్టం, దాటితో బాగా ఆడుకుంటాడు. అందుకని చెప్పి తనకి పాపిట్ ఇచ్చాను. హ్యాపీ కట్ చూడు, నేను చేస్తున్నా. హ్యాపీ కట్ చూడు, నేను చేస్తున్నా. నువ్వు చెయ్యి, చేత్తో చెయ్యి. వీటితో వద్దు, ఇక్కడ ఇవ్వు. వీటితో చెయ్యి, చేత్తో చెయ్యి. చెయ్యి. వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ నేను ఒక్కొక్కటి తనకి ఇంకా నేర్పించాలనుకుంటున్నాను. లైక్ ABCDs, క్యాపిటల్, స్మాల్ లెటర్స్, 1 2 3s, షేప్స్, ఇలా కొద్ది కొద్దిగా మొత్తానికి తనకి స్కూల్కి వెళ్ళే లోపల ఐ వాంటెడ్ టు మేక్ హిమ్ లెర్న్ అనమాట. అండ్ ఇవైతే బిల్డింగ్ బ్లాక్స్ కానీ ఇలాంటివన్నీ అయితే తను బాగా చురుగ్గా చేస్తాడు, మంచిగా ఆడతాడనమాట. ఇవన్నీ బాగా వచ్చు. వీటితో పాటు ఇంకొన్ని మాంటిసరీ యాక్టివిటీస్ అన్నవి కూడా నేను కొత్తగా తనకి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. వాటికి సంబంధించిన ఎపిసోడ్స్ కూడా చేసి వీలైనంత వరకు అన్ని తనకి మ్యాక్సిమం ఇంట్లో ఉండే వాటితోనే చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ నాట్ పాసిబుల్ అన్నప్పుడు మాత్రమే నేను బయట ఏమైనా కొని తనకి కొంటానన్నమాట, టాయ్స్ అలాంటివి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న వాటితోనే నాకు వీలైనంత వరకు తనకి నేర్పించడానికైతే ట్రై చేస్తున్నాను నేను. సో తనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే తను ఫర్దర్గా కూర్చొని చదువుకోవడానికి ఇష్టపడతాడు కదా. అందుకని చెప్పి నేను తనకి షేప్స్ వేయటము, వాటితో పాటు తనకి ఇష్టమైన పని లైక్ తను డ్రాయింగ్ చేయటం ఇష్టపడుతున్నాడు. సో డ్రాయింగ్ చేస్తూ తను డ్రా చేస్తున్నప్పుడు అది ఏ కలర్ అండ్ తను ఏ షేప్ మీద దాన్ని డ్రాయింగ్ చేస్తున్నాడు, ఇలా తనమాట అంటే సైమల్టైనస్గా తనకి షేప్స్ నేర్చుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం ఈవెన్ కలర్స్ కూడా రికగ్నైజ్ అవుతున్నాడు అనమాట. సో స్లోగా అయితే నా ప్రాసెస్ అయితే నేను మొదలు పెట్టాను. సో వాళ్ళతో ఏ యాక్టివిటీస్ చేయించాలన్నా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఫస్ట్ అది ఇంట్రెస్ట్ ఉండాలి. బికాజ్ మనం వాళ్ళని ఏదో ఫోర్స్ చేసి కంపల్ చేసి చదివించాలంటే అది కుదరదు. సో వాళ్ళకి కన్వీనియంట్గా అనిపించిన టైంలోనే చదివించడం చాలా. స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్ నానా, గుడ్. స్లాంటింగ్ లైన్, ఇది స్లీపింగ్ లైన్. ఇలా ఇలా రాసేది స్లీపింగ్ లైన్. స్లాంటింగ్ లైన్ అంటే ఇలా ఇలా. సర్కిల్ వై సర్కిల్, సర్కిల్ రౌండ్గా నేర్పించిందా నీకు? సర్కిల్. తర్వాత ఇంట్లో ఉన్న కొన్ని బౌల్స్ అయితే తనకి నేను ఇచ్చాను. సో అకార్డింగ్ టు షేప్ అండ్ సైజ్ వాటిని ప్లేస్ చేయమని చెప్పి. సో ఫస్ట్లో అయితే తను కొన్ని మిస్టేక్స్ చేశాడనమాట. చాలాసేపు వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేశాడు. బట్ నేనైతే సైలెంట్గా ఉన్నా. నేను ఎక్స్పెక్ట్ చేశాను తను నన్ను హెల్ప్ అడుగుతాడని. బట్ తను అడగకుండా తనే సొంతంగా వాటిని ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలని థింక్ చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. బికాజ్ వాళ్ళు మిస్టేక్స్ చేసినప్పుడు మనం వెంటనే రియాక్ట్ కాకోకుండా వెయిట్ చేసినట్లయితే వాళ్ళే ఓన్గా దాన్ని ఎలా సాల్వ్ చేయాలని వాళ్ళు
థింక్ చేసినప్పుడే వాళ్ళలో ఆ థింకింగ్ కెపాసిటీ అన్నది మంచిగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఫైనలీ అయితే తన టాస్క్ని కంప్లీట్ చేశాడు. దేర్ మైట్ బి సమ్ మిస్టేక్స్, బట్ స్టిల్ తను ఇంకా లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాడు కాబట్టి, అండ్ దట్ టుడే ఇస్ ద ఫస్ట్ టైం తను ఇది చేసింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అయితే యాక్టివిటీస్ ఇంకా స్టాప్ చేశాను అనమాట. 1 hour 1.5 hour మాత్రమే తనకి చెప్పించాను. తర్వాత అయితే ఇంకా ఫుల్గా వర్షం వస్తుందన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా పాపని ట్యూషన్ కూడా ఈరోజు పంపలేదు. ఇంకా వర్షం వస్తుందని పిల్లలు ఏదైనా లైట్గా స్నాక్స్ అయితే చేయమన్నారు. సో నేనైతే ఇంకా వచ్చేసి కిచెన్లోకి ఇంకా ఆలు ఉందన్నమాట. ఇంకా ఆలు బోండా చేద్దాంలే అని చూశాను. ఎందుకంటే ఆలు బోండా పిల్లలకి చాలా ఇష్టం, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు కదా. సో అందుకని చెప్పి ఆలు బోండా అయితే నేను ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట పిల్లల కోసం అని చెప్పి. ఇంకా ఆలు బోండా చేసుకొని తినేసి మొత్తానికైతే ఈ రోజంతా కూడా ఒక కొత్తతనంగా నేను ఏదో అయితే ట్రై చేశాను అనమాట బాబుతో. బికాస్ తనని ఇప్పుడు నేను స్కూల్కి పంపటం లేదు, నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్గా ఎల్కేజీకి వేయాలన్న ప్లాన్ ఉందన్నమాట. సో తను ఎల్కేజీకి వెళ్ళే లోపల ఎంత వీలైతే అంత తనకు నేను ఇవన్నీ నేర్పించేస్తే తనకు అక్కడ వెళ్ళినప్పుడు స్ట్రెస్ అనిపించదు అన్న ఒక ఉద్దేశంతో అయితే ఇది చేస్తున్నాను నేను. సో మా హ్యాపీ కూడా ఈరోజు మాతో పాటు బోండాలు తిన్నాడు. ఆయిలీ ఫుడ్ కాబట్టి తనకి ఎక్కువ పెట్టలేదన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఇలా కొన్ని యాక్టివిటీస్ చేయటం అయితే ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను. సో మ్యాక్సిమం తనకి నేను ఏ యాక్టివిటీస్ చేయిస్తానో వాటన్నిటిని కూడా మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.